ఆయన వల్లే వచ్చింది. ఆయన పుట్టుక వల్ల ఈ లోకమునకు వెలుగు వస్తే, ఆయన మరణించి తిరిగి లేయడం ద్వారా ఈ లోకం మొత్తము రక్షణ మార్గంలోనికి, ఈ లోకంలో ఉన్న పాపమును తీసివేసి మనలందరినీ పరిశుద్ధపరచుటకు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమిపైకి వచ్చారు. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 10:11. ఆయన కాపరిగా మన కొరకు వచ్చాడు. చూడండి, ఈ కాపరి ఎలాంటి కాపరో ఒకసారి మనం చదువుతాం. 10:11 మా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాను. హల్లెలూయా. ఈయన ఎలాగొచ్చాడు? రక్షకుడుగా వచ్చాడు, అభిషక్తుడుగా వచ్చాడు. ఈయన మళ్ళీ మంచి గొర్రెల కాపరి అండి. ఎలాంటి అయినా మంచి గొర్రెల కాపరి. ఈ మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెలన్నిటినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఈ గొర్రెలకి ఏం చేస్తాడు? శాంతి సమాధానం ఇచ్చి ఆ గొర్రెలన్నిటినీ ఒకే త్రోవలో ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఒకవేళ చూడండి, 99 గొర్రెలు ఉన్నాయి. తప్పిపోయిన గొర్రె కోసం ఏం చేశాడు? వెళ్ళి ఆ తప్పిపోయిన గొర్రెని తీసుకొచ్చి మందలో చేర్చి ఈ మందనంతటిని ఏం చేస్తాడు? సత్యమైన మార్గంలో నడిపించి పరలోకానికి తీసుకెళ్ళడికి యేసు క్రీస్తు ప్రభు వారి లోకమునకు వచ్చాడు. హల్లెలూయా. మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఒకసారి మన జ్ఞాపకం, లాస్ట్ మాట నేను చదివించి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20 ఒకసారి చదువుతాం. కాదమ్మా, 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, చాలు, మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయముల్లోనూ తన చిత్తం ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసు క్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తు ద్వారా ఈరోజు మనం రక్షింపబడి ఉన్నాము. యేసు క్రీస్తు ద్వారా మన ఆత్మకు రక్షణ వచ్చి ఉన్నది. యేసు క్రీస్తు ద్వారా ఈరోజు మనం పోషింపబడుతూ ఉన్నాము. యేసు క్రీస్తు ద్వారా మనము సత్యమైన మార్గమును తెలుసుకొని ఉన్నాము. యేసు క్రీస్తు ద్వారా ఈరోజు మనం అందరము కూడా పాపము నుంచి ప్రత్యేకపరచబడి ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా ఈరోజు మన జీవితంలో ఉన్న భయం పోయి దేవుని సత్యమును నింపుకొని ఉన్నాము. చూడండి, మనము లాస్ట్కి వచ్చేసాము. ఇక్కడ ఆ దేశములో గొర్రెల కాపరుల దగ్గరికి ఏమొచ్చింది? దేవుని మహా సంతోషకరమైన సువర్తమానం వచ్చింది. దావీదు పట్టణం నందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు మిమ్మల్ని అందరిని రక్షించుట కొరకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఈ సువర్తమానమును విన్న ఈ గొర్రెల కాపరులు ఏం చేశారో తెలుసా? ఆ వర్తమానమును అనేక మందికి పంచిపెట్టారు. హల్లెలూయా. ఈ రోజు నిన్ను నన్ను ఎందుకు ఎంచుకొని ఉన్నాడంటే, ఆయన వర్తమానమును మనము కూడా ఏం చేయాలి? ఈ మహా సంతోషకరమైన సువర్తమానం ఏం చేయాలి? అనేక మందికి మనం ఏం చేయాలి? పంచిపెట్టాలి. ఎందుకో తెలుసా? నువ్వు నేను రక్షింపబడి ఉన్నామో అందరినీ కూడా మనం రక్షించాలనే ఉద్దేశంతోనే దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నాడు. ఆ రోజు గొర్రెల కాపరులు నాకు చెప్పాడు, ఇంక చాలే, నేను ఎవరికి చెప్పవద్దు అని అనుకోలేదు. వాళ్ళు రక్షింపబడ్డారు. అనేక మందిని దేవుని మార్గంలో రక్షింపబడేలాగా చేశారు. ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు అందుకే ఎంచుకొని ఉన్నాడు. హల్లెలూయా. పనికిరాని పాత్రని పనికొచ్చే పాత్రగా ఆయన ఎందుకు చేసుకొని ఉన్నాడంటే, ఆయన సువర్తమానంలో లోకమంతా చాటి చెప్పుట కొరకే ఆయన నిన్ను నన్ను పిలుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, నీ వందనాలు స్తోత్రాలనైనా తండ్రి ప్రభువా. గొప్ప దేవా, నీ వందనాలు స్తోత్రాలనైనా. ఆదియు అంతము నాయనా తండ్రి ప్రభు మీరే ఉన్నారు తండ్రి. యుగ యుగములకు మీరే దేవుడై ఉన్నారు నాయనా తండ్రి ప్రభువా. గొప్ప దేవుడా, గొర్రెలు కాపర్లు మిక్కిలి భయపడ్డారు తండ్రి. మీరు ఆ సంతోషకరమైన సువర్తమానము నాయనా కాపర్ల దగ్గరకు తీసుకొచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రోజు ఆ గొర్రెల కాపర్ల కన్నా హీనమైన మా జీవితాల్లో నాయనా తండ్రి మీరు ప్రభువా, మీరు కాపరిగా వచ్చి
మీ మహా సంతోషకరమైన వర్తమానం మా జీవితంలో ఫలింప చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయన అనేక మంది నీ బిడ్డలు ఎంతమంది అయితే వింటూ ఉన్నారు వాళ్ళ జీవితాల్లో కూడా తండ్రి ప్రభు ఈ వర్తమానమును తండ్రి ప్రభువా ఈ మహా సంతోషకరమైన సువర్తమానం వాళ్ళ జీవితంలో ఫలింప చేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభువా. యేసయ్యా మాలో సమాధానమును ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మాలో శాంతినిచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయన మీ నిత్య జీవమును మా జీవితంలో వెలిగింప చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.